మీ పేరండి? సయ్యద్ సిరాజ్ నా పేరు. ఆ, ఏం చేస్తున్నారు? నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ని. ఆ, కూల్చివేతలు చేస్తామని మీ సామానం కొంత అందులో ఉందంటూ ఆవేదన చాలా వ్యక్తం. సామాన్ ఉంది. ఇంకోటిది మెటీరియల్ లక్ష రూపాయల మెటీరియల్స్ ఉన్నాయి, అంతా లోపల తీయడానికి ఇస్తలేదు. ఇంకోటి ఏంటంటే మాకి నోటీస్ కూడా ఇవ్వలే, పుల్చ కొడతారని నోటీస్ కూడా ఇవ్వలే మాకి. నిన్న వచ్చినారు, సార్ వచ్చినారు, వచ్చి మాట్లాడినారు. సరేను ఏం చెప్పలే, ఈరోజు పుల్చ కొడతారని ఏం చెప్పలే మాకి. సడన్గా ఈరోజు వచ్చి మిషన్ పెట్టేసిరు, అంతా పెట్టేసిరు. మా అందరు లేబర్స్ కూర్చున్నారు, వర్కర్స్ అందరు పని ఆగిపోయింది. ఏమైనా మనకి నోటీస్ కూడా ఇవ్వాలి కదా, మాకు పర్మిషన్ లెటర్ కూడా ఉంది చూడండి నవంబర్దే. మాకు ఏం నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు చూడండి. నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూలుస్తున్నారు? అడిగారా మీరు? అడిగితే బయటికి పంపించేస్తున్నారు. లోపల రానిస్తలే ఎవరు అని బయటకు వెళ్ళిపోమంటున్నారు. ఇది చూడండి, ఇది మా అక్కడ ఉన్నది, పర్మిషన్ ఉన్నది మా అక్కడ, కోర్టు నుంచి ఆర్డర్ కూడా ఉంది, పర్మిషన్ ఉంది మా అక్కడ. పర్మిషన్ లేదు, 2 సార్లు కోర్టు నుంచి ఆదేశాలు పంపించారు. అక్కడ ఈ అబ్జెక్షన్ ఏముందంటే ఎంకలాన్తో అబ్జెక్షన్ ఉంది. ఈ ఫేసింగ్ ఉంది కదా, సగం ఫేసింగ్ మాకి ఏమో అబ్జెక్షన్ ఉన్నది. అయితే 2-3 సార్లు వాళ్ళతోని వచ్చినారు పోయినారు ఆఫీసర్స్. ఇప్పటివరకు అయితే ఏం చెప్పలే. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మెషిన్ పెట్టేసినారు. అడిగితే మాతోని ఏం మాట్లాడకండి, మా సార్ వాళ్ళతోని మాట్లాడని అంటున్నారు, ఆఫీసర్స్ అంటున్నారు. మీరు ముందు బయటికి వెళ్ళిపోరు అని చెప్పేస్తున్నారు. దగ్గర మా ఎలక్ట్రికల్ సామానే ₹1,00,000 సామాన్ ఉంది, ప్లంబింగ్ సామాన్ ఉన్నది దగ్గర 3-4 లక్షల సామాన్ ఉంది. ఇది బయట గ్లాస్ వాళ్ళది 4 లక్షల సామాన్ ఉన్నది. మెటీరియల్ అంతా ఉన్నది లోపల, బయటికి తీయడానికి కూడా అవకాశం లేదు మాకి, పోనిస్తలేరు. మాకి టైం కూడా ఇవ్వలేదు. అసలు ఇవాళ కూల్స్తారు వచ్చినారు కానీ కూల్స్తారని చెప్పలే, మాకి కూల్స్తారని చెప్పలే అండి, సడన్ చెప్పలేరు. ఏంటంటే మాకు ఆర్డర్ వస్తుంది అప్పుడు చెప్తామన్నారు. ఆర్డర్ వస్తుంది, మాకు నోటీస్ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఏం మాకు నోటీస్ చూపించాలి, మా హ్యాండ్లో కూడా ఏమి ఇవ్వలే. ముందు చెప్తే సామాన్ అంతా తీసుకునేవారు. చెప్పలే, సామాన్ చెప్తే మేము సామాన్ అంతా తీసేటోళ్ళే. మీ సైడ్ వల్ల దగ్గర 120 మంది పనిచేసి వాళ్ళ కడుపు నింటుండే, ఇది సైడ్ వల్ల వాళ్ళ కడుపు మీద కొట్టినట్టుగానే అయిపోయింది కదా సార్. 120 మంది శ్రామికుల పని ఇప్పుడే ఆగింది పని. ఇప్పుడు వరకు జరిగింది 120 మంది పనిచేసేటుండే, అందరు కలిసి మేస్త్రి వాళ్ళు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అందరు కలిసి చేసేటోళ్ళు. అందరు పని ఆగిపోయింది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే హైడ్రాలో అంటున్నారు. హైడ్రా అంటే దేనికి అండి చెప్పండి? మాకు అక్కడ పర్మిషన్ ఉంది. హైడ్రా అంటే వాటర్ ఏమైనా నాలా ఏం లేదు కదా, పలగొడితే ఇంతకు ముందే పలగొట్టాలి, స్టార్టింగ్ కన్స్ట్రక్షన్లోనే కూల్చగొట్టాలి కదా. ఇప్పుడు వరకు ఏం చేయలేండి. ఇప్పుడు వచ్చి అంతా రెడీ అయిపోయింది, మీరు బిల్డింగ్ కూడా చూడొచ్చు. కొద్దిగా 30-30% పని బ్యాలెన్స్ ఉంది, మిగతా అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మిషన్ పెడితే ఎలా ఉంటుంది? ఎంత నష్టం వస్తుంది మీకు పనిచేసే వర్కర్లకు కావచ్చు, మీ అందరికీ లాసే అండి, అందరికీ. మా సార్కి కూడా లాసే. ఇంత లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టినారు, మా సార్కి కూడా లాస్ ఉన్నది, వర్కర్స్కి కూడా లాస్ ఉన్నది. ఎవిడెన్స్ లేదని చెప్తా ఉంది గవర్నమెంట్, అక్రమంగా నిర్మించారు అంటుంది హైడ్రా కూడా. సో దీనికి పేపర్స్ లేవంటుంది. అది పేపర్స్ లేవంటే మాకు సార్కి తెలుసు అండి, మేము పనిచేసేటోళ్ళు. మాకు తెలిసినంత వరకు నోటీస్ ఇస్తే నోటీస్ ఇవ్వాలి కదా అండి. ఏమైనా కొడితే పేపర్స్ లేదంటే స్టార్టింగ్ నుంచి అడగాలి కదా అండి. స్టార్టింగ్ నుంచి ఏం అడగలేరు, ఏం లేరు. ఇప్పుడు సడన్గా వచ్చి పుల్చబడతానంటే అందరికీ ఇబ్బందే కదా.